మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐఎమ్ సింధు. సో మరి ఈ రోజు మధురవాడలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుడి దగ్గరికి మనం ఉన్నాము. శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి తల్లి గుడి దగ్గరకు ఉన్నాము. సో మరి ఈ రోజు ఈ గుడిలో సో మరి నవరాత్రి ఫస్ట్ డే సందర్భంగా సో మరి ఈ గుడిలో కొన్ని అర్చనలు జరుగుతాయి. సో మరి ఈ సంవత్సరం అయితే 9 కాదు 10 రోజులు జరుగుతున్నాయి. సో మరి దాని గురించి తెలుసుకోవాలనుకుంటే గుడి ప్రత్యేకతలు కానీ అన్ని తెలుసుకోవాలనుకుంటే అర్చకులు కానీ లేకపోతే కమిటీ మెంబర్స్ సో వాళ్ళని తెలుసుకుందాము. నమస్తే అండి. సో ఈ గుడి ప్రత్యేకతలు ఏంటి అసలు, అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ గుడి అన్నది? ఓం రంగారాసన గర్భితాంశికాం సౌక్లీం గ్రామ ప్రదేం సపన్నాం భరదారణీం వరసుదాం ధౌతాంత్రిణోత్రోజ్వలాం వందే పుస్తకవాసమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం శ్రీమాత్రే నమః. ఈరోజు శరన్నవరాత్రోత్సవం సందర్భంగా ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు ఈరోజు ఆరాధింపబడుతూ భక్తులతో వాళ్ళ కోరికలు తీర్చడానికి కొంగు బంగారమై చంద్రంపాలెం గ్రామంలోని జాతరగట్టు మీద విరాజిల్లుతుంది. ఈ దేవాలయం చరిత్ర మాకు తెలియదు. అంటే ఇంతకుముందు ఎప్పుడో ఇక్కడ మట్టి రోడ్డు ఉంటున్నప్పుడే, అంటే అప్పటికి అభివృద్ధి చెందలేదు, పూర్వకాలంలోనే ఇక్కడ మట్టి రోడ్డు ఉంటుండగా ఈ దేవాలయం ఉండేది. దీనికేమో ఆరాధన జరిగేవి, రాజుల సమయం నుంచి కూడా ఆరాధనలు అవుతున్నాయి. ఆ తర్వాత అందరూ చెప్పుకున్న పద్ధతి ప్రకారంగా కూడాను నేటికి ఒక 36 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మాణం చేశారు. పునర్నిర్మాణం అనమాట, పునఃప్రతిష్ఠ చేశారు. ఈ చేసిన తర్వాత ఈ దేవాలయంలోనే ఆకుండా అర్చనలు, ఆరాధనలు, అభిషేకాలు, అదేవిధంగా నిత్యం జరిగేటువంటి అర్చనలు, అదేవిధంగా పౌర్ణమి పుష్పార్చనలు, అమ్మవారికి అనేక విధాలైన సేవలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఈ నవరాత్రోత్సవంలో భక్తుల తాలూకు కోరికలు తీర్చడం కొన్ని వేలాది మంది భక్తులు అమ్మవారి తాలూకు దర్శనాలకు వస్తూ ఉంటారు. ఈరోజు కూడా అమ్మవారికి ఏమో కొన్ని లక్షల, అంటే కనీసం 3 లక్షల లక్ష కుంకుమార్చన అంటాం. లక్ష కుంకుమార్చనకి మించిపోయి జనాలు వస్తూ ఉంటారు. ఇవాళ ఒకరోజు ఉదయమే వేలాది మంది జనాలు అమ్మవారి తాలూకు కుంకుమార్చనలోని, అభిషేకాల్లోని, సంకల్పాల్లోని అమ్మవారి తాలూకా మాల వేసుకొని 10 రోజులు కూడా అమ్మవారి సేవలో నిమగ్నం అవుతూ అమ్మవారి తాలూకు అనుగ్రహం పొందడానికి అందరూ భక్తి జనాలు వేచి ఉన్నారు. అమ్మవారి తాలూకు ఆరాధనలో అది వైభవంగా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ఈ గ్రామస్తులు కమిటీ నిర్ణయం ప్రకారంగా కమిటీ వాళ్ళందరూ కూడాను ఈ గ్రామంలో అందరూ కూడాను అమ్మవారి తాలూకు సేవకులు అంటారు, కానీ మేము కమిటీ వాళ్ళం అంటే వాళ్ళు ఒప్పుకోరు. అంటే అమ్మవారి తాలూకు సేవే పరమార్థంగా బ్రాహ్మణులతో కలిపి అందరం కూడా అమ్మవారి తాలూకు అనుగ్రహం కోసం పరితపిస్తూ, భక్తులు కూడాను అమ్మవారి తాలూకు అనుగ్రహం కోసం పరితపిస్తూ అమ్మవారి తాలూకు అనుగ్రహం కోసం ఈ నవరాత్రోత్సవంలో పాల్గొన్నారు అందరూ. కాబట్టి భక్తులందరికీ బాలా త్రిపుర సుందరిగా అమ్మవారి వాళ్ళు అనుగ్రహిస్తుంది. బాలా త్రిపుర సుందరి అంటే చిన్నపిల్లనిసి కాదు, చిన్నపిల్లగా ఉండి ఎన్ని రకాలైన రాక్షసులను కూడా సంహరించి మనలో ఉన్న దుర్గుణాలు ఏవైతే ఉంటాయో ఈ షడ్గుణ దుర్గుణాలన్నీ కూడాను అమ్మవారేమో నివారింపజేయడానికి బాలా త్రిపుర సుందరీ దేవిగా ఈరోజు మనం అనుగ్రహిస్తుంది. సర్వం జయతు శుభం భవతు. థ్యాంక్ యూ అండి. సో మరి ఇది 9 రోజులు జరుగుతుందా? 9 రోజులు జరుగుతున్నాయమ్మా. 9 రోజులు జరుగుతాయి. మొత్తం 10 రోజులు. ఈ సంవత్సరం 10 రోజులు. 11వ రోజు మేము అమ్మవారికి ఏమో దసరా ఉత్సవాలు భాగంగా దసరా నవరాత్రులు కలశోద్వాసన పని చేస్తాము. మేము సహస్రధార శాంతి కలశాభిషేకాలు జరుగుతాయి అమ్మవారికి. ఈ అభిషేకాలు జరగడానికి శుక్రవారం నాడు అమ్మవారి తాలూకా అభిషేకాలు, అదేవిధంగా మా అన్న సంతర్పణలు ఇవన్నీ జరుగుతాయి. మధ్యలో కూడా మూలా నక్షత్రం అన్న సంతర్పణలని భక్తుల తాలూకు కోరికల మేరకు చేస్తాం. అది కాక దశమి రోజు కలశోద్వాసన అయితే సహస్ర ఘటాభిషేకాలు ఇవన్నీ కూడాను ఆ మరుసటి రోజు శుక్రవారం నాడు ఉదయం జరుగుతాయి. అప్పుడు అమ్మవారికి షష్ఠి కోటి యోగిని ఘనసేవిత అనేసి 64 కలశలు పెట్టి అమ్మవారిని ఆరాధన చేసి మధ్యలో ప్రధాన కలశ పెడతాం. ఆ ప్రధాన కలశలో పెట్టి ఈ నీళ్ళన్నీ కూడాను దీని అవబృధ స్నానం అంటారు. ఆ రోజు ఏమో శుక్రవారం నాడు అవబృధ స్నానం చేస్తాము. కాబట్టి 11 రోజులు అయిపోయిన తర్వాత 12వ రోజు అమ్మవారి తాలూకు అభిషేకం అవుతుంది. 11వ రోజు యథావిధిగా అందరిలాగే ఈ దేవాలయంలో కూడా కలశోద్వాసన జరుగుతుంది. సో లాస్ట్ 3 రోజులు ప్రత్యేకతలు ఉంటాయి అంటున్నారు. లాస్ట్ 3 రోజులు కూడాను త్రిరాత్రోత్సవము అంటారు. 3 రాత్రుల ఉత్సవం. మూలా నక్షత్రం దగ్గర నుంచి సప్తమి, అష్టమి, నవమి, దశమి. అంటే ఆ సప్తమి నుంచి అమ్మవారి తాలూకు అది సప్తమి, అష్టమి, నవమి ఈ 3, దశమి మామూలు అనమాట. ఈ 3 రోజులు ఎవరైతే ఆరాధన చేస్తారో దశమి 10 రోజులు దీక్ష తీసుకొని ఆరాధన చేసిన ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం ఇస్తానని మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గాదేవి అంటే పార్వతీదేవి
ఈ 3 అవతారాలు కలిపి ఆ సప్తమి, అష్టమి, నవమి, ఈ నవమి మొత్తం 3 రోజులు కూడా అమ్మవారి తాలూకా ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడే విద్య కావలసినటువంటి వాడు సరస్వతీదేవి గాను, అదేవిధంగా కూడాను ఆయుధాలు పూజ చేయడానికి మన తాలూకా సైనికులు వీళ్ళందరూ కూడాను ఆయుధాల పూజలు చేసేటువంటి అది. అదేవిధంగా మిషనరీస్ పూజలు, కంపెనీ పూజలు, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా ఆరాధన చేస్తారు. వాహనాలకి మనం పూజలు చేస్తుంటాం. వాహనాలకే మనం పూజ చేస్తే వాడు అంత దేశాన్ని కాపాడేవాడు వాడంత పూజ చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళకి దేశ రక్షణకి మనకి అందరికి కూడా శుభాలు చేకూరాలంటే ఉత్సవం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో మరి ఈ రోజు ఈ మధురవాడ దగ్గర ఈ గుడి అనేది ప్రత్యేకత అని చెప్పేసి విన్నాము. సో మరి అది కూడా నవరాత్రి ఈ రోజు ఫస్ట్ డే. సో మరి ఈ గుడికి ఉన్న ప్రత్యేకతలు మాకు కొంచెం వివరంగా తెలియపరుస్తారా? ఇక్కడ విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం గ్రామంలో పూర్వం నుండి కూడా ఇక్కడ అమ్మవారు మనకి ఇక్కడ కొలివై ఉన్నారు. గత మాకు తెలిసిన దగ్గర నుంచి కూడా మా పూర్వీకుల నుండి ఈ అమ్మవారిని ఈ మధురవాడ పరిసర ప్రాంత ప్రజలు, అలాగే విశాఖ పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా అమ్మవారిని సేవిస్తున్నారు. ఈ అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారిని తలుచుకొని ఏ వర్క్ చేసినా, ఏం పని చేసినా సరే అది నిర్విఘ్నంగా పూర్తవుతుందని భక్తుల విశ్వాసం. ఆ విధంగా రోజు రోజుకి అమ్మవారిని దర్శించుకోవడానికి కానీ, పూజా కార్యక్రమాలు కానీ వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. సో మరి ఈ పూజల్లో అనేవి రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయండి. అంటే ఈ 10 రోజులు ఏమైనా ప్రత్యేకతలు ఉంటాయా? ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఘనంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి మూల కారణం ఏంటంటే భక్తులు మెయిన్, అలాగే మా పెద్దలు, ఈ కమిటీ సభ్యులు, అర్చకులు అందరూ కూడా ఒక సమన్వయంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి అన్ని విధాలా సమాయత్తం అయ్యి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ప్రతి సంవత్సరం 9 రోజులు వచ్చేవి, 10వ రోజు దసరా వచ్చేది. ఈ సంవత్సరం అయితే 11 రోజులు, 10 రోజులు పూజా కార్యక్రమాలు, దసరా 11వ రోజు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు ఈరోజు కలశ స్థాపన, అలాగే అమ్మవారు బాలా త్రిపుర సుందరదేవిగా భక్తులు దర్శనమిస్తున్నారు. కుంకుమ పూజలు, ముందుగా అమ్మవారికి అభిషేకం జరిగిన తర్వాత కుంకుమ పూజలు, సూర్య నమస్కారాలు, హోమం మొదల కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఇక్కడ జరుగుతాయి. ఈ 10 రోజులు కూడా జరిగిన తర్వాత 11వ రోజు దసరా విజయదశమి ఇక్కడ జరిపించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఆ రోజు కలశోద్వాసం చేసిన తర్వాత ఈ కలశంలో ఉన్న జలాలతో అమ్మవారికి అభిషేకం 12వ తారీఖు చేస్తాం, శుక్రవారం. చేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఆ రోజు భోజనాలు కూడా ఒక 4,000-5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఎవరైతే పాల్గొన్నారో వారికి వారు పూజ చేసిన కుంకుమ, గాజులు, పసుకొమ్ములు, అలాగే ఆ రోజు ప్రసాదం భక్తులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మధ్యలో సరస్వతీదేవి అలంకరణ రోజు మూలా నక్షత్రం, ఆ రోజైతే అమ్మవారి స్వరూపం, అమ్మవారి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వేల మందిలో ఆ రోజు పాల్గొంటారు. సుమారు 5,000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఒకరోజు గాజుల పూజ అయితే, ఒకరోజు పసుపు కొమ్ముల పూజ అయితే, ఒకరోజు తులసి పూజ అయితే, ఒకరోజు కుంభాభిషేకం అయితే, ఒకరోజు రుద్రాభిషేకం, అలాగే లక్ష కుంకుమార్చన, ఇలాగ ప్రతిరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి ఆసక్తులై అమ్మవారి మీద నమ్మకంతో భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. సో మార్నింగ్ అప్పుడే జరుగుతాయండి, ఈవినింగ్ అప్పుడు కూడా జరిపిస్తారు ఆ పూజలు? ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 మధ్యలో అమ్మవారికి అభిషేకం, అలంకరణ, ఆ రోజు ఏ అలంకరణ, ఏ అవతారం అయితే ఆ అవతారం అలంకరణ, సూర్య నమస్కారాలు, అలాగే కుంకుమార్చనలు, హోమం, ప్రసాద వితరణ, ఆ కార్యక్రమాలు ప్రతిరోజు మార్నింగ్ జరుగుతాయి. అలాగే సాయంత్రం అయితే సహస్ర కుంకుమార్చన, నీరాజన మంత్ర పుష్పం, అలాగే పురాణ ఇతిహాసాల నుండి సందేశాలు అర్చకులు చెప్తారు. అవన్నీ కూడా ప్రతిరోజు జరుగుతాయి. వాటికి ఆకర్షితులయ్యి వేలాది సంఖ్యలో ఇక్కడ ఒక విజయవాడ అమ్మవారి దేవాలయం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆ విధంగానే నిర్వహించడం జరుగుతుంది. కమిటీ సభ్యులే ఏదైనా మీరు అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు? అందరూ సమిష్టిగా మా చంద్రంపాలెం గ్రామ పెద్దలు కానీ,
ఆలయ కమిటీ సభ్యులు కానీ అర్చకులు కానీ భక్తులు కానీ అందరూ సమన్వయంతో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో అంటే ఈ రోజు ఫస్ట్ డే కదండి, ఇంత వైభవంగా జరిగింది అమ్మవారి ఆరాధన. సో ఈ 10 రోజులు కూడా ఇంతే రద్దీతోని జరుగుతాయి అన్నమాట. ఈ రోజు ఇంకా తక్కువ మంది భక్తులు వచ్చారు. మీకు అష్టమి రోజు నవమి రోజు వేలాది మంది భక్తులు ఇప్పుడు ఎంతైతే ఉన్నారో అంతకంటే డబుల్ వస్తారు. ఇంకా దశమి రోజు అయితే ఇంకా లెక్కే లేదు. భక్తులు వస్తూనే ఉంటారు, దర్శనం చేసుకొని వెళ్తూనే ఉంటారు. భక్తులకైతే లోటు లేదు. అమ్మవారు ఏదైతే అమ్మవారిని ధ్యానించి నమ్మకంతో ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో వారికి ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. అదే భక్తుల తాలూకా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మా అమ్మవారి తాలూకా విశిష్టత, అమ్మవారి ఆలయం తాలూకా వైభవం అవన్నీ కూడా మీ సుమన్ టీవీ ద్వారా తెలియజేసినందుకు మీ సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదా, సో మరి ఈ రోజు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా మరి ఇక్కడైతే నవరాత్రి రోజు ఫస్ట్ డేని సో మరి ఇంత రంగరంగ వైభవంగా పూజల కార్యక్రమం అయితే జరిగింది. సో మరి ఇదే విధంగా 10 రోజులు అనేది జరుపుకుంటుంది. యాక్చువల్గా ఎప్పుడైతే ప్రతి సంవత్సరం 9 రోజులు జరుపుకుంటారు, కానీ ఈ సంవత్సరం మరి అదృష్టంగా 10 రోజులు జరుపుకుంటారు. సో లాస్ట్ 3 రోజులు అయితే ఇంకా భక్తుల రద్దీ అయితే చాలా ఉంటుందని ప్రజలు చెప్తున్నారు. అంటే ఏదైనా నమ్మకంతో కోరుకున్నట్లయితే కంపల్సరీ అది జరుగుతుంది. ఎందుకంటే ముందు మనం నమ్మాలి, నమ్మిన కోరికల్ని మరి దేవుడు కంపల్సరీ తీరుస్తాడని చెప్తున్నారు. సో మరి ఈ గుడి అయితే 2002లో ప్రారంభం జరిగింది. అది కూడా మరి రోడ్ దగ్గర స్టార్ట్ అయింది. సో మరి రోడ్డుకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి లోపలికి తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది.